సో మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఆర్ఎంపీ సెంటర్లపైన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలు నిర్వహించినటువంటి వీడియోలు. అయితే ఈ బృందం తనిఖీ నిర్వహించిన సమయంలో వాళ్లకు విస్తుపోయే నిజాలు, షాకింగ్ సంబంధించినటువంటి ఆధారాలు లభించినాయి. అంటే అర్హత లేకుండా వాళ్ళు వైద్యం చేయడంతో పాటు రకరకాలైనటువంటి మందులు కూడా కలిగి ఉండడాన్ని వాళ్ళకు ఆశ్చర్యపడేలా చేసింది. సో మొత్తానికైతే వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఆర్ఎంపీ సెంటర్లపైన యొక్క దాడులు ఈ బృందం నిర్వహించడంతో ఆర్ఎంపీలందరూ కూడా దాదాపుగా కూడా అలర్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2-3 సెంటర్లకు సంబంధించి ఆ తనిఖీలు నిర్వహించిన సమయంలో వారికి కీలక ఆధారాలు లభించినాయి. ఆ ఆధారాలతో అయితే వాళ్ళు మరి ఆ సంబంధించినటువంటి అవన్నీ కూడా వారిపైన పూర్తి స్థాయిలో విచారణ కోసం మరి అన్ని వివరాలు సేకరించి అయితే తీసుకుపోయారు. సో ఆర్ఎంపీలు అసలు వైద్యం చేయవచ్చా అనే అంశంపైన కూడా ఆ సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సంబంధించిన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మన చైర్మన్ డాక్టర్ వి నరేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్ఎంపీలు అసలు వాళ్ళ డాక్టర్లను బోర్డు పెట్టొద్దు, తర్వాత వాళ్ళు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి, కానీ స్టెరాయిడ్లు తర్వాత ప్రిస్క్రిప్షన్లు ఎన్నో రాస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళ దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర లేని విధంగా కూడా వీళ్ళ దగ్గర అన్ని రకాల సంబంధించినటువంటి మందులు రాస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మాకు తనిఖీలో బయటపడ్డాయి. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. ఆర్ఎంపీలు డాక్టర్లు కాదు, ఆర్ఎంపీలకు పూర్తి స్థాయిలో కూడా వారికి వైద్యం రాదు. ఎందుకంటే వాళ్ళు అర్హత లేకుండా ఈ వైద్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నది ఏంది, పారామెడికల్ బోర్డు నుంచి ఒక సర్టిఫికేట్ పట్టుకొచ్చుకొని సో ఎక్కడో ఆసుపత్రుల్లో కొద్ది రోజులు పనిచేసిన అనుభవంతో చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ వైద్యం ఎప్పుడన్నా శృతి మిస్తే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితి మాత్రం పేషెంట్కి ఉంటుంది. కాబట్టి పేషెంట్లు ఎవరు కూడా ఈ ఆర్ఎంపీ సెంటర్లకు వెళ్ళొద్దు, ఆర్ఎంపీలను నమ్మొద్దు. ఎందుకంటే ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రం చేస్తారు కాబట్టి వాళ్ళ వైద్యాన్ని నమ్మొద్దని అయితే ఆ బృందం తెలియజేయడం జరిగింది. క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికి పోతే మాత్రమే వారికి ఒకవేళ మీకు ఏమైనా జరిగినప్పుడు సో ప్రమాదం ఎక్కువ ఉన్నప్పుడు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళు చదువుకున్న చదువులో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్ఎంపీల చేతిలో మాత్రము మీరు బలి కావద్దు. గతంలో ఎన్నో ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఆర్ఎంపీలను కూడా ఎట్టి బస్సులో పోవద్దు. ఒకవేళ వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ప్రథమ చికిత్స మాత్రమే చిన్న చిన్న కట్లు కట్టడం లాంటివి చేయాలి తప్ప ఫస్ట్ ఎయిడ్ చేయడం తప్పించి మిగతా ఏది కూడా చేయవద్దని చెప్తారు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఇటు స్కానింగ్లు నిర్వహించే విధంగా తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ ఫ్యాడ్లు ఏర్పాటు చేసుకున్న డాక్టర్లను పెట్టుకుంటా ఉన్నారు. అసలు డాక్టర్ అనేది వాళ్ళకి ఎక్కడ కూడా లేదు. సో వాళ్ళకి ఏదో ఉన్నటువంటి సంబంధించినటువంటి వాటితోటి బోర్డులు ఏర్పాటు చేసుకొని ఇది చేయడం మాత్రం చట్ట వ్యతిరేక పనులని చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మాత్రమే పేషెంట్లు పోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. లేదు అంటే ఒకటే విషయం, మీకు ఆర్ఎంపీల వల్ల కనుక ఏమైనా బాధలు కనుక ఉంటే నేరుగా మాకు ఫిర్యాదు చేయండి. గతంలో కానీ ఇంకెప్పుడైనా కానీ భవిష్యత్తులో కానీ ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి ఏది మీ దృష్టికి వచ్చినా కూడా మాకు ఫిర్యాదు చేయండి. ఖచ్చితంగా కూడా వారిపైన ఉక్కుపాదం మోపుతామని అయితే ఆ సంబంధించిన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సంబంధించి అయితే బృందం అయితే తెలియడం జరిగింది. అయితే నర్సంపేట సంబంధించి చూస్తే మాత్రం ఆర్ఎంపీల హవా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఇలా కొంతమంది సీనియర్లు ఉన్నటువంటి ఆర్ఎంపీలు ఉన్నారు. వాళ్ళు పద్ధతిగా దాదాపుగా కూడా 20-30 సంవత్సరాల నుంచి గ్రామీణ వైద్యంలో అంటే ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తూ వాళ్ళ తలలో నాలుకలాగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇది మొదటి రకం ఉన్నారు, వీళ్ళు దాదాపుగా మంచి పద్ధతిగా ఉంటారు. అయితే తర్వాత ఇంకొందరు ఏంటంటే కమిషన్లకు కక్కుర్తిపడి నచ్చిన విధంగా నచ్చిన ఆసుపత్రులకు, ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాన్ డాక్టర్ మేనేజ్మెంట్ కలిగినటువంటి ఆసుపత్రులకు పంపించడం, తర్వాత ఆ పేషెంట్కు సంబంధించినటువంటి ఆ జబ్బుకు సంబంధం లేకుండా కూడా మరి వారికి నచ్చిన విధంగా టెస్టులు రాయించడం, తర్వాత మందులు రాయించడం, ఆ తర్వాత ఆ యజమాన్యంతో వీళ్ళు కుమ్మక్కై మరి కమిషన్ రూపంలో దండుకోవడం అనేది అనేక ఆరోపణలు ఉన్నాయి. అటువంటి క్రమంలో ఎవరు కూడా ఈ అలాంటి ఆర్ఎంపీలను నమ్మొద్దనేది తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఆర్ఎంపీ కనుక మీకు పలానా ఆసుపత్రికి పొమ్మన్నప్పుడు మరి ఆసుపత్రి హిస్టరీ కూడా మీరు చూడాలి. ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు ఎవరు, తర్వాత ఆసుపత్రి నిర్వహించే యాజమాన్యం ఎవరు, మరి డాక్టర్ల యాజమాన్యంగా ఉన్నారా లేకపోతే నాన్ డాక్టర్ అంటే డాక్టర్ల సంబంధం లేకుండా మరి ఉన్నటువంటి యాజమాన్యం ఉందా, మరి వాళ్ళు మీకు వైద్యం చేయడానికి ఉన్నారా లేదంటే వైద్యం పేరుతోటి మరి ఇష్టం ఉన్నట్టుగా మందులు రాస్తా ఉన్నా. గతంలో ఆసుపత్రి పైన ఏమైనా ఆరోపణలు ఏమైనా మాత్రం చూసుకొని వెళ్ళాలి. ఆర్ఎంపీలు అందరినీ కూడా మేము అనట్లేదు, ఎందుకంటే ఆర్ఎంపీలు ఇందాక చెప్పుకున్నట్టుగా మంచిగా పద్ధతిగా ఉన్నవారు ఉన్నారు, కానీ కొందరు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, దీంట్లో మరికొందరు ధనార్జనే ధ్యేయంగా అడ్డగోలు టెస్టులు మీడియేటర్ అంటే మధ్యలో ఆసుపత్రికి తర్వాత పేషెంట్ మధ్యన తీసుకుపోవడం చేయడం మా దృష్టికి వచ్చిన సందర్భాలు కూడా ఇప్పుడు అనేక ఉన్నాయి. ఒక్కొక్క ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి దాంట్లో కొందరు ఆర్ఎంపీలు అని మాత్రమే సంబోధించినాం, ఎందుకంటే కొందరి తీరు వల్ల ఆర్ఎంపీ వ్యవస్థ కూడా చెడు పేరు వస్తూ ఉంది. సో ఆ కొందరికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు అయితే అందరి టీవీ చేతిలో ఉన్నాయి.
ఒక్కొక్కటి ఖచ్చితంగా కూడా ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేయబోతుంది అందరి టీవీ. తర్వాత వాటిని ఆ సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా ఆధారాలతోటి ఒక్కొక్కటి కూడా అందరి టీవీలో వరుసగా కథనాలు అయితే ప్రసారం కాబోతూ ఉన్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డాక్టర్ కృష్ణ మాధవ్, డాక్టర్ నరేష్ కుమార్ అండ్ డిస్టిక్ యాంటీ క్వారీ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేటలో ఈరోజు ఎవరైతే నకిలీ వైద్యులు ఆర్ఎంపీ పీఎంపీ బోర్డులు ప్రజలకు నకిలీ వైద్యం చేస్తున్నారో నకిలీ వైద్యులను రైట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని చోట్ల సిగరెట్ ఇంజెక్షన్ ఇవ్వడం, ఇటువంటి వాళ్ళపైన వీళ్ళు ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా కాంపౌండర్ లాగా ఇంతకుముందు వేరే హాస్పిటల్లో పనిచేసి బయటకు వచ్చేసి డాక్టర్స్ అని రాసుకుంటూ ట్రీట్మెంట్లు చేస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రజారోగ్యానికి చాలా ఇబ్బందికరమైన యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఇబ్బందిపడిగా యాంటీబయాటిక్స్ వాడడం, ఇంజక్షన్స్ ఇవ్వడం, లేదా సేమ్ టైం వీళ్ళు స్టెరాయిడ్ ఇంజక్షన్ కూడా చాలా వరకు దుర్వినియోగం చేస్తాము. దీనివల్ల ఏమైందంటే దీర్ఘకాలికంగా షుగర్ సంబంధించిన సమస్యలు కానీ, మోకాల నొప్పుల సమస్యలు కానీ ఇంకా తీవ్రత పెరిగేసి చిన్న ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు ఎవరైతే ఇచ్చే యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు ఆ వాడిన వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా అవ్వడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ కూడా రేపు ఐసీయూలో అడ్మిట్ కావాల్సిన పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్ 20 yearsలో ఈ ప్రాబ్లం అనేది ఇంకా పెరిగిపోతుంది. దానివల్ల ఎన్ఎంసీ నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, పిఎస్ నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము ఎవరైతే నకిలీ వైద్యులు పట్టణాల్లో వైద్యం చేస్తున్నారో వాళ్ళను ఇన్స్పెక్షన్ చేసేసి వాళ్ళు ఎవరైతే ఎటువంటి క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ లాంటి కానీ ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా వైద్యం చేస్తున్నారో వాళ్ళని ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారికి పంపిస్తున్నాం. వారి నుంచి ఎన్ఎంసీ చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎన్ఎంసీ 34 and 54 ప్రకారం వీళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు ఏమైనా అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలు ఏంటంటే క్వాలిఫైడ్ వైద్యులు అనగా ఎంబీబీఎస్ అండ్ ఎబో డిగ్రీ ఉన్న వాళ్ళు ఏదైతే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వైద్యుల వద్దనే వైద్యం తీసుకుంటే సరైన వైద్యం అందుతుంది. వీళ్ళు ఏంటంటే ప్రమాణాలు పాటించకుండా ఎటువంటి స్టెరిలైజేషన్ మెథడ్స్ కానీ ఎటువంటి డోసేజ్ క్యాలిక్యులేషన్ సరిగ్గా లేకుండా వైద్యం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు ట్రీట్మెంట్ అనేది సరిగ్గా అందదు. ఏదో తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల తెలిసిదేలాగా స్టిరాయిడ్స్ లాంటి మందులు ఇవ్వడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ప్రాణాపాయం కూడా వస్తుంది. దానివల్ల ఏదైతే ప్రాబ్లం ఉందో అండర్లయింగ్ వైరల్ డిసీజ్ కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ బయటికి తెలియకుండా ఇమీడియట్గా సడన్గా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. రీసెంట్గా కూడా మన వర్ధనపేటలో కూడా కత్తి నవీన్ అనే ఒక ఆటో డ్రైవరు ప్రథమ చికిత్స కోసం పోతే వాళ్ళు ఇంజక్షన్స్ ఇవ్వడం వల్ల అతనికి ప్రాణాపాయం కలిగి నెక్స్ట్ డేనే వేరే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తుంటే చనిపోవడం జరిగింది. ఇటువంటి వాటి వల్ల ఏమైందంటే తెలియని వైద్యం చేయడం వల్ల ప్రాణ ప్రమాదం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీర్ఘకాలికంగా కూడా సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి క్వాలిఫైడ్ వైద్యం తీసుకోవాలి. లేదా తెలియని వైద్యం చేయడం వల్ల ప్రాణానికి ఇబ్బంది అవుతుంది. దీర్ఘకాలికంగా కూడా పేషెంట్స్ ప్రమాదం కొంచెం ఉంటుంది. కాబట్టి ఎంబీబీఎస్ అండ్ ఎబో డిగ్రీ చేసిన వాళ్ళ మధ్యన వైద్యం తీసుకోవాలి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వైద్యుల వైద్యం తీసుకుంటే ప్రజలకు కూడా సరైన వైద్యం అనేది అందుతుంది. దీర్ఘకాలికంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండగలుగుతాం.